హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కామోనీ డైరీస్. ఈ థంబ్నెయిల్ చూసింటే ఒక క్లియర్ ఐడియా వచ్చి ఉంటుంది కదా 3 kgs తగ్గినా అని. సో మోటివేషన్ ఏంటంటే ఈ వీడియో వెనకాల నేను ప్రస్తుతానికి డైట్ చేయట్లేదు, 1 month అయింది, కానీ కూడా నా వెయిట్ అనేది కాన్స్టెంట్గా ఉంది. సో ఆర్గానిక్గా 3 kgs తగ్గినా కాబట్టి ఇంకా పెరగట్లేదు, తగ్గట్లేదు. సో ఈ వీడియో మోటివేషన్ కూడా అంతే. మేబీ నాలాంటి ఆడియన్స్ కూడా ఉంటారు కదా ఎవరైతే వెయిట్ లాస్ చేయడానికి ట్రై చేస్తున్నారు కానీ కావట్లేదు. సో మేబీ ఈ వీడియో వాళ్ళకు కూడా ఇన్స్పైర్ అవుతుందని అనుకుంటున్నాను. ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ ఏంటంటే 15,000 అట్లా 2 years కట్టిన ఒక ప్లాట్ఫామ్కి చారిటీ అయితే ఇచ్చేసినాను నేను. సరిగ్గా జిమ్ కూడా చేయకపోతుండే, సరిగ్గా వర్కౌట్స్ కూడా చేయకపోతుండే, పెద్దగా రిజల్ట్స్ కూడా రాలేదు, అంత బద్ధకం నాకు. సో ఇక అందరు నన్ను అంటుండే ఇంత బద్ధకం ఉంటే వెయిట్ ఎట్లా తగ్గుతావు అని. ఇక కొన్ని రోజుల తర్వాత అయితే నేను డైట్ స్టార్ట్ చేసినాను. ఆ హెల్తీ లైఫ్ స్టైల్ వల్ల 1.5 months 3 kgs తగ్గినాను. సో ఐఎమ్ సో హ్యాపీ విత్ ద వెయిట్ లాస్. కొంచెం ఇంచ్ లాస్ కూడా అయింది, ఇంకా చాలా తగ్గాలి. సో ఇప్పుడైతే నేను ఎట్లా డైట్ తీసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపించేస్తాను. నేనైతే మార్నింగ్ అరౌండ్ 11కి అట్లా నా బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తా. ఇవాళ వాటర్ మిలన్ అయితే తింటున్నాను నేను. అరౌండ్ 1కి అట్లా నా లంచ్ అవుతుంది, కానీ 30 minutes ముందు అరౌండ్ 12:30కి అట్లా సలాడ్ తింటా. కీరా, బీట్రూట్ లేదంటే క్యారెట్ ఏది ఉంటే అది. ఇంకా లంచ్కి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఈరోజు మాత్రం నేను మిల్లెట్స్ కిచిడి చేస్తున్నా. చాలా సింపుల్, 5 minutesలో రెడీ అయిపోయే రెసిపీది. గీలో కొంచెం జీలకర్ర, ఆవాలు, ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ అన్నీ వేసేసుకున్నాను. దాంతోపాటు నానబెట్టుకున్న మిల్లెట్స్ ఇంకా పెసరపప్పు వేసేసుకుని దాంట్లో ఉప్పు, కారం, పసుపు, కొంచెం వాటర్ వేసి 2-3 విజిల్స్ వచ్చే వరకు అయితే ఆగేసినాను. అంతే, చాలా సింపుల్గా ఈజీగా క్విక్గా రెసిపీ రెడీ అయిపోతుంది. తిన్నాక ఒక 10 minutes అట్లా గ్యాప్ ఇచ్చేసినాక మజ్జిగ తాగుతా, బటర్ మిల్క్ తాగుతా. కొంచెం చలువ ఉంటుంది కాబట్టి, ఇంకా పెరుగు అనేది చాలా హెల్త్కి కూడా బెటర్ కాబట్టి మజ్జిగ అయితే తాగేస్తాను. దాంతోపాటు అరౌండ్ 5కి అట్లా ఒక ఫ్రూట్ అయినా తింటా, లేదంటే డ్రై ఫ్రూట్స్ అయినా తినడానికి ట్రై చేస్తా. ఇంకా దాని కాంబినేషన్ ఒక గ్రీన్ టీ. ఈవినింగ్ మోస్ట్లీ అరౌండ్ 6 to 8 మధ్యలో తినడానికి అయితే ట్రై చేస్తాను. సూప్ తాగుతా, ఎగ్స్ తింటా, లేదంటే ఇంట్లో ఏది ఉంటే అది. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో ఎండ్ వరకు చూస్తున్నందుకు. ఒక చిన్న టిప్ ఏంటంటే, మీ ఏ డైట్ ఫాలో అయినప్పటికీ కూడా కొన్ని టిప్స్ అయితే ఫాలో కాండి, కొన్ని రూల్స్ మాత్రం ఫాలో కాండి. లైక్ గ్రీనీ వెజిటేబుల్స్ యాడ్ చేసుకోండి మీ డైట్లో, ఫ్రూట్స్, ఇంకా డ్రై ఫ్రూట్స్, ఇంకా పప్పులు. దాంతోపాటు త్రూ అవుట్ ద డే ఎంత వాటర్ తాగితే అంత బెటర్. ఇంకా ప్రాపర్ స్లీప్ అయితే ఉండాలి. ఈదర్ 7 to 8 లేదంటే 8 to 9 hours ఆఫ్ స్లీప్ అయితే తీసుకోండి. ఇంకా ఎంత పాసిబుల్ అయితే అంత స్ట్రెస్ లెస్గా ఉండడం ట్రై చేయండి. ఎందుకంటే ఎక్కువ స్ట్రెస్ ఉంటే కొంచెం వెయిట్ లాస్ కూడా అంతే లేట్గా రిజల్ట్స్ చూపిస్తుంది. సో స్ట్రెస్ ఉన్నప్పుడల్లా మెడిటేట్ చేయండి, లేదంటే సాంగ్స్ వినండి, ఇన్ఫ్యాక్ట్ వాకింగ్ కూడా వెళ్ళిపోండి. దాంతోపాటుగా డైట్ ఎంత ఇంపార్టెంటో వర్కౌట్ కూడా అంతే ఇంపార్టెంట్. ఏ ఫార్మాట్ మీరు వర్కౌట్ చేయొచ్చు, డ్యాన్స్కి వెళ్తారా, యోగా చేస్తారా, లేదంటే స్విమ్ చేస్తారో, ఏదైనా కూడా ఒక బాడీలో ఒక యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇవన్నీ టిప్స్ మీరు ఫాలో కాండి. మీరు కూడా జల్దీనా వెయిట్ లాస్ కావాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ కాంటెంట్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ, బాయ్.